హలో మామ, నేను మన తండ్రి ట్రక్ లాక్సీ. నేనేం చేసి ఇప్పుడు వచ్చేసి నేనైతే డీజిల్ ఫుల్ చేసుకుంటున్నా. ట్యాంక్ ఫుల్ వచ్చేసి 386 లీటర్లు అయితే పట్టింది. ఏంది వీడియో డీజిల్ వేసుకొని ఎడుకోతారని అనుకుంటున్నారా? నేనైతే కేరళ వెళ్తాను. ఇప్పుడు వచ్చేసి మన బండల్ లోడ్ అయితే లోడ్ అవ్వడం జరిగింది. తెల్లారేలోపు కోలార్ అయితే పాస్ అయ్యా. పొద్దున్నే ఇక్కడ వాళ్ళైతే కోలార్లో చేపలు పడతారు. చూడటానికి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. వెళ్ళే టైంలో 10 గంటల్లోపు నేను హుబ్లీ అనేది పాస్ అవ్వాలి. అందుకనే వెళ్తున్నాను అనమాట. అక్కడ నుంచి నాన్ స్టాప్ జర్నీ చేసి అయితే ఇక్కడికి వచ్చాక దారిలో కూరగాయలు అయితే తీసుకున్నాను. నేను కూరగాయలు తీసుకొని ఇక్కడ మొత్తం మా వాడైతే మొత్తం వంటకి ప్రిపేర్ చేస్తున్నాడు అన్నమాట. ఈ ఎండలో ఈ హుబ్లీ ప్రయాణం మంచిగా లేదని ఇక్కడైతే నేను ఆపుకోవడం జరిగింది. ఇక్కడ ఆపుకొని మంచిగా వంట చేసుకొని తిని గిట వెళ్దామని నేను అనుకున్నా. అందుకని ఆపుకున్నా. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది ఎల్లాపూర్ ఫస్ట్ ఊరు అన్నమాట. ముందరికి మనకు ఘాట్ సెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడిప్పుడే వీడియోలు తీయాలని స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ముంగల వీడియోలు తీయాలా లేదా అనేది ఆలోచన చేస్తున్నా. ఖచ్చితంగా 30 days ఛాలెంజ్ అయితే నేను తీసుకుంటా. ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంట్రీ అయిపోయాను అన్నమాట. ఇక్కడ నుంచి మీకు చూపిస్తా ప్రతి ఒక్క లొకేషన్ ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది. మీరు ఖచ్చితంగా నన్ను ఫాలో చేసుకో. ఘాట్ సెక్షన్ అయితే దాటి ముందలకైతే వచ్చాను. ఇట్లా వచ్చినానో లేదో అట్లే మా వాడు అడ్డం పట్టాడు. అట్లే నాకు నిద్ర వచ్చిన విధంగా అట్లే నేనైతే బండి నాన్ స్టాప్ అయితే తీసుకువెళ్తున్నాను. కేరళ బార్డర్లోకి అయితే ఎంట్రీ అయిపోయాను. గట్టిగా కొడితే 200 కిలోమీటర్ పైన అయితే ఫైనలీ కేరళలో అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడైతే అన్లోడింగ్ అవుతుంది. ఈలోపు మీరు ఒక లైక్ అయితే ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడైతే సెకండ్ ప్లేస్లలో అన్లోడింగ్ అయితే అవుతుంది. ఓకే మామ, మరి మరొక వీడియోలో కలుద్దాం. ఉంటా.